మా తాతయ్య 95 సంవత్సరాలు, ఈయనకి ఇప్పుడు 95. మా మమ్మీ వాళ్ళ డాడీ. పొద్దున 7 గంటలకి బ్రేక్ఫాస్ట్ ఉండాలి, మధ్యాహ్నం 12 గంటలకి లంచ్ ఉండాలి, సాయంత్రం 6 గంటలకల్లా వేడి నీళ్ళు రెడీగా ఉండాలి, 7 గంటలకల్లా మళ్ళీ డిన్నర్ ఉండాలి. నవ్వుతుంటాడు. కొద్దిగా లేట్ అయినా కూడా గొడవ వేసుకుంటాడు మా మమ్మీతో. తాత నవ్వుతుండ, అర్థం కావట్లేదు, చెవిటోడు అయిపోయింది మా తాత. ఇన్నేళ్ళు బతకడానికి ఏం చేయాలి అందరూ అంటున్నా? ఏం చెయ్యాలి? అదే భగవంతుడు రాసి పంపించుంటాడు, పుట్టి చాట్లో పడ్డా పొద్దు. ఆహా, నువ్వు ఇన్నేళ్ళు బతకాలని రాసి ఉంటాడా? ఆహా. మా 30 కుటుంబాల పైన ఉండే నా బంధువులు, ఒక్కరు లేరు నా కారోళ్ళు. ఇంకా 5 ఏళ్ళు బతుకుతే 100 ఏళ్ళు అయిపోద్ది, సెంచరీ కంప్లీట్ చేస్తావు. బతకాలి. ఎవరు చూసుంటారు అది? మాటలు తెచ్చుకోవచ్చు, మాటలు తెచ్చుకోవచ్చు అట్లా. ఇప్పుడు మా తాతయ్య ఏంటంటే, మా తాతయ్య వాళ్ళ కొడుకు, కొడుకు వాళ్ళ కొడుకు, కొడుకు వాళ్ళ కూతురు, కూతురుకి ఇప్పుడు రేపో మాపో డెలివరీ అవ్వబోతుంది. సో అన్ని జనరేషన్స్ అన్నమాట. తాత, మామయ్య, బావ, చెల్లి, జనరేషన్ పుడుతుంది ఇప్పుడు.